Yes, very good morning. Today I'm going to teach you one of the important concept for the intermediate students, particularly who are preparing for IIT, JEE, MSET aspirants. So that concept is increasing and decreasing function. We have one special shortcut is there for special type of question, right? So before explaining such type of concept, so just I want to recall all terms related to this topic. That is what here increasing, strictly increasing, decreasing, strictly decreasing, all the things. Okay. సో నేను ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా సో ఆ ప్రీవియస్ వీడియోకి సంబంధించినటువంటి లింక్ షేర్ చేస్తాను. సో ఆ లింక్ అనేది క్లిక్ చేసి మీరు ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి బాగా అప్లోడ్ చేయండి, రైట్? అది పర్టికులర్గా ఏంటంటే సో బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మార్క్స్ క్వశ్చన్ మనం ఎలా క్రాక్ చేయాలి. సో పర్టికులర్ అదే టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు సో మనం బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్స్ అయినా మనం క్రాక్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ అనమాట. సో ఇది ఒక స్పెషల్ షార్ట్ కట్ అండ్ స్పెషల్ టైప్ ఆఫ్ ఫంక్షన్, రైట్? సో కాబట్టి సో హియర్ we will start here. So let y is equal to f of x be a function. So here we have increasing, strictly increasing, decreasing, strictly decreasing. Four points are mentioned here. So increasing function clearly increasing. Increasing condition means what here? Dy by dx is greater than or equal to 0. Right? It is clearly increasing. Increasing means so greater than or equal to 0. So strictly increasing. Strictly increasing means only greater than 0. So derivative greater than 0. That means what? We have to apply dy by dx on that function. సో దట్ ఈస్ కాల్డ్ డివై బై డిఎక్స్. వెరీ క్లియర్. ఓకే, అది ఎలాంటి ఫంక్షన్ అయినా కావచ్చు, ఎలాంటి ఫంక్షన్ అయినా కావచ్చు, మన డెరివేటివ్ అనేది అప్లై చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ డివై బై డిఎక్స్ అంటాం. అంటే ఒక పాలినామియల్ ఫంక్షన్ కావచ్చు, ఒక సపోజ్ న్యూమరేటర్ అంటే ఒక పీ బై క్యూ ఫామ్ కాకుండా ఎలాంటి ఫంక్షన్ కావచ్చు, దాన్ని సింపుల్గా డెరివేట్ చేసుకుంటాం, రైట్? ఓకే, అలాంటి ఫంక్షన్ మనం డివై బై డిఎక్స్ చేసుకునేసి సో దట్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 తీసుకుంటే దట్ ఈస్ ఇంక్రీజింగ్ అంటాం. ఇంక్రీజింగ్, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే so dy by dx greater than 0. So decreasing, yes, decreasing means అంటే డౌన్ అవుతూ వస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ డిక్రీజింగ్. సో దట్ మీన్స్ వాట్ హియర్? సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ సింబల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ సింబల్ చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అన్నప్పుడు ఓన్లీ లెస్ దాన్ 0 మాత్రం తీసుకోవాలి. సో దీనికి రిలేటెడ్గా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు సపోజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇంక్రీజింగ్ అంటే ఏంటి? కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళదు అనమాట. ఒక్కొక్క పర్టికులర్ ఇంటర్వెల్లో అది కొంచెం గ్యాప్ తీసుకొని, ఆ గ్యాప్ అంటే ఏంటి? ఒక స్టెబిలిటీ తీసుకొని మళ్ళీ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు, అంటే కానీ డౌన్ కాదు, డౌన్ కాదు. నెక్స్ట్ ఇంటర్వెల్లో కొంచెం స్టెబిలిటీ తీసుకొని మళ్ళీ ఇంక్రీజ్ అవ్వచ్చు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఇంక్రీజింగ్ రిలేటెడ్ గ్రాఫ్. సో పర్టికులర్ గా ఈ ఇక్కడ చూడండి, గ్రాఫ్ నంబర్ 1. ఈ గ్రాఫ్ నంబర్ 1 లో మనం వెరీ క్లియర్ గా చెప్పాలంటే సో దట్ ఈస్ వాట్ హియర్ y ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ క్లియర్ గా ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ హై ఇంక్రీజ్ అయింది, మళ్ళీ స్టెబిలిటీ తీసుకుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో దట్ ఈస్ వాట్ హియర్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనమాట. ఇంక్రీజింగ్ ఫంక్షన్, రైట్? ఎక్కడే కానీ మనకు కంటిన్యూస్ గా ఇంక్రీజ్ కావట్లేదు, స్టెబిలిటీ తీసుకుంటుంది అనమాట, రైట్? సో స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే ఏంటి ఇక్కడ? సో ఎస్, దీనికి రిలేటెడ్ గ్రాఫ్ ఇదండి. సో దీనికి రిలేటెడ్ గ్రాఫ్ సెకండ్ గ్రాఫ్ అనమాట. అంటే ఎప్పుడైతే మనకి ఎక్స్ వాల్యూస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వై వాల్యూస్ కూడా కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ హియర్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటాం, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. నెక్స్ట్ వాట్ అబౌట్ హియర్? సో డిక్రీజింగ్. సో వాట్ అబౌట్ హియర్? డిక్రీజింగ్. సో decreasing, I'm going to show here decreasing function. So dy by dx less than or equal to 0. సో డిక్రీజింగ్ అంటే ఏంటి? సో తగ్గుతూ ఒక ఇంటర్వెల్లో మళ్ళీ స్టెబిలిటీ తీసుకొని మళ్ళీ డికే అవుతూ ఉంటుంది అనమాట, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ హియర్. సో వెరీ క్లియర్లీ ఐఎమ్ గోయింగ్ టు షో హియర్. సో దిస్ ఈస్ వాట్, సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ది డిక్రీజింగ్. నెక్స్ట్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. సో స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అంటే ఈ గ్రాఫ్ అండి. ఈ గ్రాఫ్ మనం స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ గా మనం చెప్పుకుంటాం అనమాట. సో దిస్ ఈస్ ద టర్మినాలజీ అబౌట్ దిస్ కాన్సెప్ట్ అండ్ విత్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనమాట. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఓకేనా? బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఓకే, నో ప్రాబ్లం. అంటే ఒక డెరివేటివ్ చేసుకునేసి సమ్ ఇంటర్వ్యూలు కనుక్కుంటే ప్రాబ్లం ఫినిష్ అయిపోతుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో అన్ని డైమెన్షన్స్ లో మనం తరువుగా అంటే ఒక ఐడియా ఉండాలన్నమాట, కాన్సెప్ట్ మీద ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి. సో రైట్, ఫైన్. సో లెట్ us discuss actually our main concept. That is what here, right? So very clear.
yes. ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ y is equal to f of x that equal to a into sin x plus b into cos x whole divided by c into sin x plus d into cos x. వెరీ క్లియర్ అనమాట. ఇక్కడ చూడండి sin x ఎస్ cos x ఇదే స్ట్రక్చర్ ఉండాలి. సో sin x కోఎఫిషియంట్ దట్ ఈస్ ఏ, హియర్ sin x కోఎఫిషియంట్ దట్ ఈస్ c అనమాట. నెక్స్ట్ cos x కోఎఫిషియంట్ దట్ ఈస్ b, హియర్ cos x కోఎఫిషియంట్ దట్ ఈస్ d. అంటే ఇలాంటి టైప్ లో ఉంటేనే, ఇలాంటి స్టైల్లో ఉంటేనే మనం ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ మనం ఒక బ్యూటిఫుల్ ఫార్ములా అంటే బ్యూటిఫుల్ షార్ట్ కట్ యూజ్ చేసి మనం క్లియర్ గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. దట్ షార్ట్ కట్ ఈస్ వాట్ హియర్. సో ఇఫ్ మోడ్ ఏ మన ఏబిసిడి, సో ఇక్కడ చూడండి ఏబిసిడి, సో ఏబిసిడి అనమాట. ఇక్కడ ఏదైతే కాన్స్టెన్స్ ఉంటుందో దాన్ని ఏబిసిడిగా తీసుకుంటాం. ఇక్కడ సపోజ్ ఏ ప్లేస్ లో ఏం లేదనుకోండి, సపోజ్ ఏ ప్లేస్ లో సపోజ్ జస్ట్ సైన్ ఎక్స్ ఉంది అనుకోండి, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 గా తీసుకోవాలి, ఏ ఈక్వల్ 1 గా తీసుకోవాలి, రైట్. ఒక్కోసారి మీకు టర్మ్స్ అనేది షిఫ్ట్ చేస్తాడు, సైన్ ఎక్స్ అనేది లాస్ట్ లో పెడతాడు, సో కాస్ ఎక్స్ అనేది ఫ్రంట్ లో అంటాడు. ఓకే, మీరు ఒక యూనిఫామ్ గా మెయింటైన్ చేయండి. యూనిఫామ్ గా సైన్ ఎక్స్ కోఎఫిషియన్స్ మనం ఏసీ ఫిక్స్ చేసుకోండి, సో కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ బీడీగా ఫిక్స్ చేసుకోండి. ఒక్కోసారి డినామినేటర్ లో షిఫ్ట్ చేసేదానికి కూడా ఛాన్సెస్ ఉంది. అంటే ఫస్ట్ కాస్ ఎక్స్ పెట్టి దాని తర్వాత సైన్ ఎక్స్ అంటాడు, సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏసీ, కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ బీడీగా ఫిక్స్ చేసుకోండి. అప్పుడు మనకు డిటర్మినెంట్ వాల్యూ కరెక్ట్ గా వస్తుంది అనమాట. డిటర్మినెంట్ వాల్యూనే కదా ఇంపార్టెంట్. అంటే గ్రేటర్ దాన్ జీరోనా లెస్ దాన్ జీరో అన్నప్పుడు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి వాటి యొక్క పొజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి సో ఇఫ్ మోడ్ ఏబిసిడి గ్రేటర్ దాన్ జీరో అంటే పాజిటివ్ వాల్యూ. సో గ్రేటర్ దాన్ జీరో అంటే ఏంటి ఇక్కడ, సో గ్రేటర్ దాన్ జీరో అంటే దిస్ టోటల్ వాల్యూ విల్ బికమ్ పాజిటివ్, దిస్ టోటల్ వాల్యూ విల్ బికమ్ పాజిటివ్. సో పాజిటివ్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ, సో దిస్ ఇస్ వెరీ క్లియర్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో దిస్ ఇస్ వెరీ క్లియర్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే మీకు ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది అనమాట, కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉందని అర్థం అనమాట. అంటే ఎక్స్ వాల్యూస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వై వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతుందని అర్థం. అంటే ఫంక్షన్ ఇలాంటి టైప్ లో ఉన్నప్పుడు, ఇలాంటి టైప్ లో ఉన్నప్పుడు. సో అలాగే నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. సో ఇఫ్ మోడ్ ఏబిసిడి ఈజ్ లెస్ దాన్ జీరో, ఈజ్ లెస్ దాన్ జీరో అంటే జీరో కన్నా తక్కువ అనమాట. జీరో కన్నా తక్కువ అంటే ఏంటి ఇక్కడ, సో దట్ ఈస్ వెరీ క్లియర్ నెగిటివ్ వాల్యూ. సో నెగిటివ్ వాల్యూ ఉన్నప్పుడు సో దిస్ ఈజ్ కాల్డ్ డిక్రీజింగ్ ఫంక్షన్ గా మనం చేసుకుంటాం. దిస్ ఇస్ వెరీ క్లియర్ డిక్రీజింగ్ ఫంక్షన్ మనం తీసుకుంటాం, రైట్. సో ఇంకొక పాయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఉంది కదా, ఈ సైన్ కాస్ అనేది మనం అంటే రివర్స్ ఫంక్షన్ గా తీసుకుంటాం. సైన్ 90 అనేది కాస్ 0కి ఈక్వల్ అవుతుంది కాబట్టి రివర్స్ ఫంక్షన్ మనం తీసుకుంటాం. ఇప్పుడు అలాంటి రివర్స్ ఫంక్షన్స్ కూడా ఈ ఫార్ములా అనేది అప్లై అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్తున్నాను, సపోజ్ సీకెంట్ ఎక్స్ కోసెకెంట్ ఎక్స్ ఉంది కదా, సో ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు కూడా మనం ఈజీగా సో ఇదే ఫార్ములా మనం అప్లై చేసుకోవచ్చు అని అర్థం. ఇలాంటి ఫార్ములా మనం అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే సీకెంట్ ఎలా రాసుకోవచ్చు, 1/cos రాసుకోవచ్చు. సో కొసెకెంట్ మనం డెఫినెట్ గా మనం ఈ సీకెంట్ మనం డెఫినెట్ గా 1/cos x, ఈ కొసెకెంట్ మనం 1/sin x రాసుకోవచ్చు కదా. కాబట్టి కాస్ సైన్ ఎక్స్ప్రెషన్ ఫామ్ అయింది అనుకోండి, డెఫినెట్ గా ఇలాంటి స్ట్రక్చర్స్ యూజ్ చేసి మనం ఈజీగా ఇంక్రీజింగ్ ఫంక్షన్ కానీ డిక్రీజింగ్ ఫంక్షన్ కూడా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, రైట్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇలాంటి టైప్ ఆఫ్ కండిషన్స్ వల్ల మనకు యూస్ ఏంటంటే, ఏదైనా ఒక మీకు సపోజ్ మీకు ఏదైనా ఒక అన్నోన్ కాన్స్టెంట్ ఇచ్చి, అంటే ఇక్కడ ఏబిసిడి అనేది ఫిక్స్డ్ కాన్స్టెంట్స్ అనమాట. ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 10, సి ఈజ్ ఈక్వల్ టు సపోజ్ డి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సపోజ్ నేను ఎలా తీసుకున్నాను, ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈరోజు డేట్ ఎంత అండి, ఈరోజు డేట్ 26 కదా, ఏ ఈక్వల్ 26 అనుకోవచ్చు, నేను రఫ్ గా చెప్తున్నాను ఇక్కడ. సో జస్ట్ యూ హ్యావ్ టు లిజన్. సో ఏ ఈజ్ ఈక్వల్ 26, ఏ ఈజ్ ఈక్వల్ 26, బి ఈజ్ ఈక్వల్ సపోజ్ ఫస్ట్ మంత్ కదా, అంటే ఇది జనవరి అనుకున్నాం, బి ఈక్వల్ 1 తీసుకున్నాం, సి ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 20, సో డి ఈజ్ ఈక్వల్ సపోజ్ 26 తీసుకున్నాం, అంటే 26 జనవరి 25 తీసుకున్నాం రఫ్లీ. ఓకే ఫైన్. అంటే మనం కాన్స్టెంట్స్ అనేది ఎలానే ఉండొచ్చు, నథింగ్ టు వరీ. కాన్స్టెంట్స్ అనేది ప్లస్ వాల్యూస్ ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, రేషనల్ నెంబర్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను క్లియర్ గా ఈ రోజు డేట్ ఏంటి, సో 26/1/2025 కదా, నేను ఆ నంబర్స్ వచ్చేటట్టు రాసుకున్నాను. సో దిస్ ఇస్ వెరీ క్లియర్ 26, సో జనవరి 26 2025. సో దిస్ ఇస్ ఫర్ జస్ట్ ఊరికే జస్ట్ ఫర్ అంటే ఈరోజు డేట్ వచ్చేటట్టు నేను నోట్ చేసుకున్నాను. సో మీ కంఫర్ట్ ఏదైనా
డేట్ నోట్ చేసుకోండి, రైట్. ఈ డిటర్మినెంట్ వాల్యూ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా చెక్ చేసుకోండి, అలా అనమాట, రైట్. ఓకే ఫైన్. ఓకే ఫైన్. సో ఇది కండిషన్స్ అండి. ఈ కండిషన్స్ యూజ్ చేసి మనం ఒక ప్రాబ్లం మనం ఈజీగా ఎలా క్రాక్ చేసుకోవచ్చు. ఇందాక ఒక పాయింట్ చెప్పాను, ఎలా అంటే ఏబిసిడి కాన్స్టెంట్. సపోజ్ ఏబిసి ఇచ్చేసి డి ఇవ్వలేదు అనుకోండి, డి ఈజ్ ఈక్వల్ సమ్ కాన్స్టెంట్ అంటే ఆ కాన్స్టెంట్ ఎలా కనుక్కుంటారు అంటే ఇలాంటి కండిషన్స్ యూజ్ చేసి కనుక్కుంటారు. సపోజ్ ఏ వాల్యూ, సపోజ్ పి అంటారు, ఏ వాల్యూ పి ఈక్వల్ టు సంథింగ్, బి ఈక్వల్ సమ్ వాల్యూ, సి సమ్ వాల్యూ, డి సమ్ వాల్యూ, పి వాల్యూ కనుక్కోమంటాడు. అలాంటప్పుడు ఇలాంటి కండిషన్స్ యూజ్ చేసి, ఇలాంటి డిటర్మినెంట్ వాల్యూ చేసి ఈజీగా దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి ఇంటర్వెల్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో లెట్ us see such type of problem here, right. Very clear. So here we have one beautiful problem is there. If f of x is equal to sin x plus a into cos x upon 2 sin x plus 3 into cos x is increasing function, already decided it is increasing function, find the interval of a, find the interval of a. అంటే ఏ కు సంబంధించినటువంటి ఇంటర్వెల్ కనుక్కోవాలి. ఏ ఎక్కడ ఉంది, ఇక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి ఏను మనం కనుక్కోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ఏను మనం కనుక్కోవాలని అర్థం, రైట్. వెరీ క్లియర్. ఇంక్రీజింగ్ అన్నాడు కాబట్టి మనం క్లియర్ గా మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ ఇక్కడ సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏం లేదంటే మనం డెఫినెట్ గా 1 రాసుకోవచ్చా, 1 తీసుకోవచ్చు, 1. సో దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ 3 తీసుకోవచ్చా, రైట్. ఫర్ ఇంక్రీజింగ్ we have one condition is there. What is the condition? Determinant of S1, A, S2, 3. So this total increasing means that is greater than 0. So this will provide what here? So 3. So that means 1 into 3. 1 into 3, that is 3, minus 2 into A, that is 2A. So 2A, that is greater than 0. So this will provide what here? So 3 greater than 2A. So obviously, so 3 by 2 is greater than A అన్నమాట. ఈ 2 అనేది సో డెఫినెట్ గా మనకు లెఫ్ట్ సైడ్ అనేది షిఫ్ట్ అవుతున్నప్పుడు డెఫినెట్ గా డినామినేటర్ అయిపోతుంది, కాబట్టి సో 3/2 ఈజ్ లెస్ దాన్ ఏ. సో దిస్ ఇస్ ద ఇంటర్వెల్ ఆఫ్ ఏ, అంటే ఏ కు సంబంధించినటువంటి ఇంటర్వెల్ అన్నమాట. అంటే ఏంటి దాని మీనింగ్ అంటే 3/2 కన్నా తక్కువ వాల్యూస్ రావాలి, 3/2 కన్నా తక్కువ వాల్యూస్ ఉండేటట్టు ఏను మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో విచ్ వన్ ఇస్ కరెక్ట్ హియర్? So which one is correct? A greater than 3/2 greater than A. So 3/2 greater than A means where is that answer here? So where is that 3/2 kadandi? So 3 1 ja 3. Yes, minus 2A is greater than 0. Yes, 3 greater than 2A. So then we get what is, so 3/2 greater than A, right? ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు కదండి. సో 3/2 ఏదో ఒక ఆప్షన్, సపోజ్ 3/2 గ్రేటర్ దెన్ ఏ. ఎస్. సో ఇక్కడ సపోజ్ మనం ఈ ఆప్షన్ మనం చేంజ్ చేసుకుందామా జస్ట్, రైట్. సో 3/2 గ్రేటర్ దెన్, యాక్చువల్ చెప్పాలంటే నన్ ఆఫ్ దీస్ అన్నమాట, నన్ ఆఫ్ దీస్. బట్ ఇక్కడ వాల్యూ సమ్ మిస్ అయింది కాబట్టి సో ఏ లెస్ దెన్ 3/2. సో 3/2 ఇస్ ఆన్సర్ గా చెప్పుకోవచ్చు, రైట్. ఓకే ఫైన్. సో ఏ లెస్ దాన్ 3/2. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ గా మనం తీసుకోవచ్చు. సో ఇలా మనం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఇలాంటి ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, రైట్. సో కీప్ స్టడీ, విష్ ఆల్ ది బెస్ట్.